అమ్మ మొగుడు సుజిత్కి తమని కలిపి గుడి కట్టేద్దాం తింపిసాడు భయ్యా బుర్రపాడు బాబులగడు జాగ్రత్త ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు జాగ్రత్త నరికాడు సినిమా చాలా బాగుందన్న కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అసలు మొత్తం ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు స్టార్టింగ్ చేస్తే చాలు పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు బ్యాక్గ్రౌండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ బయట ఏమన్నా అంబులెన్స్ ఉంటే పెట్టినా దాన్ని వెళ్ళిపోతాం అయితే అన్నది ఆ మ్యూజిక్ తమ్ముడికి నుంచి సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి చూడండి ప్లేస్ సుజిత్ కి ఎక్కడ గుడి కట్టాలి గుడి కట్టేద్దాం అందరూ కలిసి సుజిత్ కి తమని కలిపి గుడి కట్టేద్దాం తింపిసాడు భయ్యా బుర్రపాడు బాబులగడు మీరే చూస్తారు బట్టలు చిమ్ము వెళ్ళిపోయి బట్టలు చిమ్ము పవన్ కళ్యాణ్ చచ్చిపోవాలంటే పబ్లిక్ అంత చేసి ఎక్కడ వినాలి అక్కడ విని చాలా విన్నాం చాలా బాగుంది స్టోరీ మూవీ సాంగ్స్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది అంతే మ్యూజిక్ అయితే అదిరిపోయింది ఇంకా వేరే లెవెల్ జై జనసేన గొంతు మిడ్డు మన మొదటికైతే చెప్పనక్కర్లేదు అన్న అబ్బాయి అనుకున్నాము కానీ చూపించిన పవర్ స్టార్ ఒక ఫ్యాన్ బాయ్ కాదు ఇంకా వేరే అది ఇంకా వేరే లెవెల్ అది తమన్ మామది అక్కడ కాదు కదా ఇప్పుడు వచ్చి అంటారు అక్కడ ఇప్పుడు వచ్చి అక్కడ పనికి రాదు వచ్చి నా సూపర్ హిట్ సినిమా అయితే చిత్తగుడిని అంతే బీజం దాని మధ్యలో వీడియో శ్రీనివాసం మౌరం కింద పడుకుంటాం అంతే సూపర్ అన్న సూపర్ వచ్చేసాయి ఎందుకంటే మూవీ అయితే నేను అసలు తమనన్నకి నిజం చెప్తున్నా దండము మా సుజిత్ అన్నకు కూడా దండము ఇలాగ ఉంటుంది అనుకోలేదు అసలు మాకు ఏం కావాలో అది ఇచ్చేసారు పవన్ కళ్యాణ్ అన్న గురించి నేను ఎక్కువ చెప్పలేను కానీ అప్పుడు ఆడియో లాంచ్ లో ఏమన్నారంటే తమనన్న నేను ఒక్క నిమిషం కెమెరా ఇలా చూసుకోండి ఎగరే చెప్తున్నా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని నిజం కూర్చుని ఇలాగే కూర్చొని ఇలాగే ఇదే పొజిషన్ లో కూర్చొని చూశాను శ్రీరాములు థియేటర్ నాకు టికెట్ కూడా నాకు తెలియక ఒకటి కూర్చొని పెట్టి లోపల అందరికి వదిలేరు కూర్చొని చూడండి అని శ్రీరాములు థియేటర్ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను కానీ మూవీ అయితే నిజం చెప్తున్నాను పిచ్చి బ్రో పిచ్చి అంతే ఇదే పవన్ అన్న సత్తా ప్రతి ఒక్క సినిమా చూసాను ప్రతి ఒక్కరికి బయటికి పంపించేస్తున్నారు కానీ ఈ పవన్ ఫ్యాన్స్ కి ఎవరు ఆపలేరు తుఫాన్ అంతా ఏంటో దసరా పండుగ అబ్బాబ్బాబ్బా ఏంటది దసరా ముందుగానే వచ్చేసింది ఇలాంటి మూవీ అసలు నా జీవితంలో పవన్ అన్న సినిమా ఇప్పటి వరకు నేను చూడలేదు ఒక పుష్ప ఒక బాహుబలి ఒక మళ్ళీ ప్రతి ఒక్క రికార్డు బ్రేక్ చేసేస్తుంది ఎన్ని కోట్లు కొడుతుందంటే మాటల్లో చెప్పలేము రాసుకోవడానికి అనుకోవడానికి అసలు ఏం లేదు ఒక 4-5 కోట్లు 2,000-3,000 కోట్లు పక్క కొడుతుంది ఈ సినిమా ప్రతి చూసినందుకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను మూవీ ప్రతి ఒక్కరు 2,000-3,000 పెట్టేసి వచ్చారు కానీ వాళ్ళందరికీ చాలా అంటే చాలా హ్యాపీ వచ్చింది థ్రిల్లింగ్ వచ్చింది మూవీ అయితే నిజం చెప్తున్నాను సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మళ్ళీ రేపు వస్తా మళ్ళీ రివ్యూ చేస్తా రేపు గన్న పట్టుకుని వచ్చి ఒక్కొక్కరిని ఇలా కాల్ చేస్తా జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఆ ఫైర్ ను ఆ అగ్రెసివ్ ను ఎప్పుడో బద్రీలో చూసాం తర్వాత తమ్ముల్లో కొన్ని సీన్స్ లో చూసాం ఖుషీలో కొన్ని ఫైట్ లో చూసాం గబ్బర్ సింగ్ లో కొన్ని యాంగిల్ సీన్స్ చూసాం అన్ని కలిపి మిక్స్ చేసి ఒక ఫ్యాన్ బాయ్ ప్రతి మూవీలో కళ్యాణ్ ఫ్యాన్ స్టఫ్ ఏముంటుందో అవన్నీ కలిపి ఒక్క మూవీలో పెడితే ఏదో అదే ఓజీ అన్న సుజిత్ మనకి కళ్యాణ్ ఫ్యాన్ కి బేభత్సమైన ఫ్యాన్ కదా కళ్యాణ్ గారికి డైరెక్షన్ ఎట్లా చేసిందంట ఇంతసేపు చెప్పింది అదే కదా ఇప్పుడే వచ్చిన జాగ్రత్త ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు జాగ్రత్త నరికాడు సినిమా చింపి పాల్గొన్నాడు అంతే వెంట్రు కూడా బ్లడ్ ఎక్కించుకోవాలా కొత్త బ్లడ్ ఎక్కించుకోవాలా మా ఇంటికి భోజీ మా ఇంటికి భోజీ పవర్ మా ఇంటికి పవర్ మా ఇంటికి
లేకుంటే మోసరి చాలా బాగుందన్న. కంప్లీట్ గా ఫ్యాన్స్ తో అసలు మొత్తం ఫ్యాన్స్ ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వరు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే పెద్ద స్టోరీ కాదు, రెగ్యులర్ మనకి గ్యాంగ్స్టర్ వచ్చే ఆ స్టోరీ కానీ చాలా బాగా తీసారు. మేకింగ్ అయినా లేదంటే బీజిఎం అయినా ఎలివేషన్స్ అయినా చాలా బాగా పడ్డాయి. మీరు ఇప్పటి వరకు తెలుగులో చూడని ఒక టాప్ క్లాస్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఇది అసలు తెలుగు సినిమా అన్న రేంజ్ అయితే ఎలివేషన్స్ పడ్డాయి. ఎలివేషన్స్ వరకు ఫ్యాన్ ఫెస్ట్ వరకు చాలా బాగుంది. కానీ ఎక్కడో ఒక మంచి స్టోరీ కానీ ఒక మంచి ట్విస్ట్లు కానీ అలాంటి చాలా మిస్ అనిపించింది. ఫ్యాన్స్ కి అయితే కంప్లీట్ గా 100% ఛార్జ్ అవుతారు, 100% కాదు 200% ఛార్జ్ అవుతారు. కానీ ఒక రెగ్యులర్ ఆర్డర్ మాత్రమే బిలో యావరేజ్ అనిపించవచ్చు. బట్ ఇలాంటి ఇది చాలు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించి ఉన్నప్పుడు స్టోరీ ఎందుకన్నా చాలు, ఆ ఎలివేషన్స్ వరకు చాలు. ఫ్యాన్స్ ఏదైతే మిస్ అయ్యారో, ఈ 10 years మిస్ అయ్యారో అది మొత్తం ఓజీ అయితే 100% ఫుల్ఫిల్ చేశాడు. బ్లాక్ బాస్టర్ అయితే చెప్పుకోవచ్చు అన్న, బ్లాక్ బాస్టర్. బయట ఏమన్నా అంబులెన్స్ ఉంటే పెట్టినా దానికి వెళ్ళిపోతాం. అయితే అన్నది ఆ మ్యూజిక్ తమ్ముడికి నిప్పమని చెప్పు మళ్ళీ తమనన్న చెప్పిండు మోట మోగిపోయింది. ఇటు కొట్టేసాం, ఇటు కొట్టేసాం. హిట్ యావరేజ్ ఇండస్ట్రీ అనిపిస్తాం కదా. ఇప్పుడు కొత్త పదం వచ్చింది, ఆ పదం యావరేజ్ కంటే ఎక్కువ ఓజీ. దట్ ఈస్ ఓజీ. లవ్ యూ సుజిత్, లవ్ యూ తమన్, లవ్ యూ పీకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఒక ఎక్స్పెక్టేషన్ అసలు సినిమా సినిమా రుడ్డ ఇట్టు సినిమా సినిమా దసరాకి అమ్మ మొగుడు గోండాలు పెట్టి మమ్మల్ని నెట్టారు. జన సైనికులు మేము పైన బ్యానర్ చూడండి. మేము స్టార్ట్ చేస్తే చాలు, పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు. బ్యాక్గ్రౌండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్. అండ్ ప్రతి ఒక్కరి పైసా వసూలు మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ. ఓజీ 2 కూడా ఉంది, మనకది సస్పెన్స్ గా పెట్టారు. ఇలాంటి ఇంత పెద్ద ఎలివేషన్ పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరు చేయలేదు ఇంతవరకు. థ్యాంక్స్ టు సుజిత్ గారు. ఇలాగే మళ్ళీ ఓజీ 2 లో కూడా మమ్మల్ని అందరినీ బాగా అలరించాలని గట్టిగా కోరుకుంటాము. కమాన్ ఓజీ, ఓజీ, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. గుడి కట్టాడన్నా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసిడలా చుక్కల్లో చంద్రుడు
కళ్యాణ్ బాబా సూపర్ 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 ఓజీ 2 కూడా ఉంది గట్టి కొట్టాడు తమాన్ ఒక రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సూపర్ బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడు ఇంకా బాబులకి బాబు ఓజీ 2 is there బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్